పొద్దున్నే నాగుల పంచమని అని చెప్పేసి టెంపుల్కి వెళ్ళి రిటర్న్లో రామ్కి బండి దగ్గర దోశ ట్రై చేసాం. చాలా బాగుంటుంది దిల్సుఖ్నగర్లో. సో 96%తో ఆఫీస్కి స్టార్ట్ అయ్యాము. సో చూసారు కదా, ఇది మన ఫేవరెట్ స్పాట్ ఏదైతే ఫారెస్ట్ లాగా ఉంటుందో. సో ఇది ఎగ్జాక్ట్లీ ఏదైతే మనకు దిల్సుఖ్నగర్ నుంచి మలక్పేట రూట్ ఉందో దానికి ప్యారల్ రూట్ అనమాట. మంచిగా గ్రీనరీ తోటి బాగుంటుంది. ఒక ఫారెస్ట్లో వెళ్ళిన ఫీల్ ఉంటుంది అనమాట. ఘాట్ రోడ్స్లో అలా ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉంటుంది. సో జియాగూడ, చార్మినార్, హైకోర్ట్ అన్ని దాటిన తర్వాత యూఎన్ నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే డౌన్ నుంచి కింద నుంచి వెళ్ళి లంగర్ హౌస్ రూటు. సో తర్వాత ఇదైతే మనకి సెకండ్ సిగ్నల్ అనమాట. యాజ్ డిస్కస్డ్ మనకు రెండే సిగ్నల్స్ ఉంటాయి దిల్సుఖ్నగర్ నుంచి ఇక్కడికి. ఈ మిలిటరీ ఏరియాలో గ్రీనరీ మాత్రం చాలా బాగుంటుంది. వెదర్ కూడా వర్షాకాలం కాబట్టి చాలా బాగుంది, చల్లగా. సో ఆఫీస్కి రీచ్ అయ్యాం. 60% ఉందన్నమాట బ్యాటరీ. ఆఫ్టర్నూన్ లంచ్కి బయటికి వెళ్ళాము పంజాబీ అఫైర్కి. కర్రీస్ అయితే చాలా బాగున్నాయి. పన్నీర్ కర్రీ అండ్ కాజు కర్రీ, లస్సీ. ఇది హాఫే అనమాట. గ్లాస్ చూడండి ఎంత పెద్దగా ఉందో, తీగ చాలా బాగుంది. సో 54%తో రిటర్న్ స్టార్ట్ అయ్యాం. సో వర్షం పడట్లేదు కానీ వెదర్ మాత్రం చాలా చల్లగా ఉందన్నమాట. సో రైడ్ అయితే అడ్వెంచర్ రైడ్ అని చెప్పవచ్చు. సో వెదర్ చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, క్లౌడీగా ఉంది. చిన్న పని ఉంటే కోటికి వెళ్ళాము. అక్కడ మొలకలు దొరుకుతాయి. ఇక్కడ మెన్స్ కాలేజ్ బస్ స్టాప్ దగ్గర అక్కడ టెంపుల్ ఉంటుంది చూడండి, దాని పక్కనే